నమస్తే, నేను మీ సతీష్. సస్పెన్స్ థ్రిల్లర్గా మారిన తమిళ రాజకీయాల్లో నెలకొన్నటువంటి ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇక ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం మాత్రమే ఇక మిగిలింది. ఇవి గడిచిన 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. అనేక ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళనకరమైనటువంటి పరిణామాలు అక్కడ తమిళ రాజకీయాల్లో అనేక చర్చలకు దారితీసినాయి. మరి ఈ క్రమంలోనే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాడా, లేదు అంటే గనక అక్కడ ఏం జరుగుతోంది అనే దానివైపే దేశమంతా కూడా చూసిన క్రమంలో ఎట్టకేలకు మరి గవర్నర్ కోరిన రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సింపుల్ మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ విజయ్కి లభ్యమైంది. దీంతో ఆయన గవర్నర్ని కలవబోతూ ఉన్నారు. ఇక ఆయన ప్రమాణ స్వీకారం లేదా ప్రభుత్వ ఏర్పాటు అనేటువంటిది కేవలం ఇక నామాత్రంగా మాత్రమే మిగిలినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో అసలు గడిచిన 3 రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు, మరి జరిగినటువంటి చర్చలు, తమిళ రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మనతో ఒక్కసారి చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన వీక్షకులు కూడా. సార్, ఈ 3-4 రోజులుగా ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి తమిళ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు చూశారు కదా. కానీ ఈ రోజున మరి ఏమిటి, ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకి లైన్ క్లియర్ అయింది, మ్యాజిక్ ఫిగర్ దక్కింది. కానీ ఈ మధ్యలో జరిగినటువంటి ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎలా చూడాలి, దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి? దక్షిణాదిలో రాజకీయంలో తమిళనాడు బాణి వేరు, మొదటి నుంచి కూడా ఆ రాజకీయ తరహాయే వేరు. అక్కడ వచ్చినటువంటి రాజకీయ ముఖ్యమంత్రులు దాదాపుగా సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న వ్యక్తులు మాత్రమే వచ్చారు. తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే తప్ప అక్కడ ఒక ప్రత్యామ్నాయం అనేది 50 ఏళ్లలో లేదు. కాబట్టి ఇప్పుడు టీవీకే విజయం అనూహ్యంగా చాలా ఉత్కంఠను రేపింది, భావోద్వేగాలను రేపింది. ప్రజలు నిజానికి టీవీకేకి ఇంత భారీ మెజార్టీ ఇస్తారని 2 ద్రవిడ పార్టీలు కూడా ఊహించలా. పైకి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరికాళ్ళు ఇద్దరు కూడా మేము గెలుస్తాము, ముఖ్యమంత్రి అవుతామని, మరీ ముఖ్యంగా డిఎంకే అయితే మరింత కాన్ఫిడెన్స్, విశ్వాసంతో ఉంది. కానీ ఈ జరిగిన పరిణామాలు పూర్తి స్థాయి మెజారిటీ టీవీకి వచ్చిందా అంటే రాలేదు. గవర్నర్ గారు కూడా అక్కడ ఒక నిబంధన పెట్టాడు, సింపుల్ మెజారిటీకి తగ్గ నంబర్ మీ దగ్గర ఉంటేనే వాళ్ళ పేర్లతో సహా ఆ పార్టీల లేఖలు నాకు ఇస్తేనే నేను పిలుస్తాను. ఎందుకంటే రాజకీయ అస్థిరత సృష్టించడం ద్వారా ఇక్కడ శాంతి భద్రతలకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది. తమిళ రాజకీయాలు ఎప్పుడు భావోద్వేగంతో కూడుకున్నటువంటి, ఇప్పుడు మీరు చెప్పారు టీవీకే పార్టీకి ఈ అవకాశం ఇవ్వకపోవటం వెనకాల కూడా చాలా పెద్ద రాజకీయ కుట్ర ఉంది, జాతీయ పార్టీలు వెనకాల ఉన్నాయి, ముఖ్యంగా మోదీ ప్రభుత్వం ఉందని. ఆ ఉద్వేగం రోజు రోజుకి పెరిగిపోయి ఎంత రకం వచ్చిందంటే లోక్ భవన్ ముందు నిరసనలు తెలవటం, గవర్నర్కి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, ఇలాంటివి కూడా జరిగినాయి. తర్వాత ప్రజల్లో ఒక అలజడి, ఒక అశాంతిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి. దానికి తోడు అనేక రాజకీయ వ్యూహగానాలు కూడా వచ్చినాయి. అంటే అవి నిజమా ఒట్టిదా అని కూడా చెప్పలేని పరిస్థితి. 50 ఏళ్ళుగా ప్రత్యర్థులుగా ఉన్న డిఎంకే, ఏఐడిఎంకే కూడా కలిసిపోతాయి అనే ఒక భావన వచ్చింది. దానికి తంబిదొరై లాంటి డిఎంకే సీనియర్ నాయకుడు కూడా ఆ భావన బయటకు వదిలాడు. అన్నా డిఎంకే పాలన ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పాడు. పళనిస్వామి కనుక భగవంతుడి దయ ఉంటే ముఖ్యమంత్రి అవుతాడన్నాడు. అవసరమైతే దీనికి 2 ద్రవిడ పార్టీలు కలుస్తాయి అన్నాడు. ఈ రకమైనటువంటి ప్రకటనలతో టీవీకే అభిమానుల్లోనూ, వ్యక్తిగతంగా విజయ్ అభిమానుల్లోనూ కూడా బాగా ఆందోళన పెరిగిపోయింది. ప్రజల్లో కూడా ఒక భావన ఏంటంటే, అసలు ఈ 2 పార్టీల గురించి మనం ఇంత గ్రామ స్థాయిలో కొట్లాడాము, ఈ 2 పార్టీలు ఒకటైతే అసలు మనం ఊళ్ళల్లో డిఎంకే, ఏఐడిఎంకే కదా ఎక్కడైనా ప్రత్యర్థిగా ఉండేయే. ఎక్కడైనా ఊర్లో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడైనా తమిళనాడులో వచ్చేది ఏంటంటే, వాళ్ళు కట్టుకునే లుంగి వంక చూస్తారు ఎవడైనా. ఏఐడిఎంకేకి ఒక రంగు లుంగి ఉంటాయి అంచు, డిఎంకేకి ఒక రంగు, వాళ్ళకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళు వేసుకునే పై పంచి కానీ, అట్లా అంత డివిజన్ ఉన్న పార్టీలు కూడా కలుస్తాయి అనే భావన కలిగింది. రెండోది, డిఎంకే కాంగ్రెస్తో విభేదించి ఆఖరికి లోక్సభలో మా సీట్లు కూడా మాకు వేరేగా వేసేయమని చెప్పి స్టాలిన్ కూడా అడిగాడు. తర్వాత ఏఐడిఎంకేని ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రమ్మని కూడా అడిగితే పళనిస్వామి కూడా దానికి ఒప్పుకున్నాడు. ఈ విధమైనటువంటి అనేక ప్రతిపాదనలు వచ్చినాయి. రెండోది, టీవీకేని నిలవరించాలంటే ఓ రకంగా రజనీకాంత్ని కనుక ప్రమోట్ చేస్తే అది బెటర్గా ఉంటుందేమో అనే ఒక ఆలోచన కూడా వచ్చిందని చెబుతున్నారు. అయితే 2 ద్రవిడ పార్టీలు కలిసే కన్నా ముందుగా
రజనీకాంత్ని పెట్టి వెనకాల మన సపోర్ట్ చేద్దాము. విజయ్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్కి ఉంది, జాతీయ స్థాయిలో ఉంది, అంతర్జాతీయ స్థాయిలో ఉంది, ఈవెన్ తమిళనాడులో కూడా ఉంది బాగా ఎక్కువగా. అంటే ఒక కల్ట్ అనమాట రజనీకాంత్ అంటే. ఈయనంటే ప్రేమ ఉంది, కానీ రజనీకాంత్ ముందు ఈయన తేలిపోతాడనే ప్రతిపాదన కూడా వచ్చిందని కూడా చెబుతున్నారు. ఇట్లా రకరకాల ఆలోచనలు వచ్చినాయి. కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో గవర్నర్ గారు కూడా ఒక రకంగా ఇరకాటంలో పడ్డాడు. ఆయన కూడా ఏమనుకున్నాడంటే, నేను చేస్తున్న ఈ నిజంగా చిత్తశుద్ధితో చేసిన పని కూడా దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు అనే భావన ఆయనకు కూడా వచ్చింది. అయితే లక్కీగా మీరు అన్నట్టు తెరదే పడింది అని అనటానికి ఇవాళ శుక్రవారం సాయంత్రం లోపలే వామపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి రావడంతో ఆ మ్యాజిక్ ఫిగర్ను అందుకున్నారు. ఇవాళ గవర్నర్ని కొంచెంసేపట్లో కలుస్తాడు. ఇవాళ శుక్రవారం సాయంత్రం 7-8 ప్రాంతాల్లో గవర్నర్తో అపాయింట్మెంట్ విజయ్ తీసుకుని ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి అడ్డంకి తొలగిపోయింది. కాబట్టి గవర్నర్ కూడా నేను అనుకోవటం దీన్ని ఇంకా తెగేరాక లాగే అవకాశం లేదు. ఆయన కోరినది కూడా అదే. అయితే ఇక్కడ మీరు అన్నట్లు రజనీకాంత్ని తీసుకురావడం అన్న ఎపిసోడ్ మాత్రం నిజంగా అది ఒక సెన్సేషన్ కిందే కనిపించింది. రజనీకాంత్ని తీసుకురావడం ద్వారా విజయ్కి ఏ రకంగా నష్టం వాటిల్లుతుంది? అంటే రజనీకాంత్ నాలెడ్జ్తో జరిగిందా లేదా అని కూడా మనం చెప్పలేము. రజనీకాంత్ పేరుని వీళ్ళు ఉపయోగించారు. అది రజనీకాంత్ అసలు నిజానికి ఇప్పుడు పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకి వద్దు అని దూరంగా వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే మొన్న స్టాలిన్ని కలిశారు, అప్పటి నుంచే ఈ చర్చ కొంచెం వచ్చింది. అయితే ఇంకోటి, స్టాలిన్ కలిసిన ఆయన సలహా సంప్రదింపులకే కానీ స్టాలిన్ కన్నా తను రాజకీయాల్లోకి వచ్చి డైరెక్ట్గా ఈ వయసులో వస్తాడన్న భావన లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జరుగుతున్న తీరు కరెక్ట్గా లేదు అనే భావన కమల్ హాసన్లోనూ వచ్చింది. కమల్ హాసన్ కూడా ఏమన్నాడు, ప్రజాస్వామ్యతంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాల్సిన బాధ్యత గవర్నర్కు ఉంది. గతంలో అత్యున్నత సర్వోన్నత న్యాయస్థానం కూడా బొమ్మాయి కేసులో చెప్పింది. అది ఇవ్వండి అవకాశం. ఒకవేళ తను కనుక బల నిరూపణ చేసుకోలేకపోతే దిగిపోతాడు. ప్రాథమికంగా ఉన్న హక్కును కూడా ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్న తమిళనాడులో మేధావుల్లోనూ సాధారణ ప్రజల్లో కూడా వచ్చిన మాట వాస్తవం. అంటే నిజానికి టీవీకే పార్టీకి వచ్చిన నంబర్ తక్కువ కాదు, అసలు అది ఊహించినటువంటి ఒక వేవు. అంటే ఎన్టీఆర్తో పోల్చలేం, కానీ ఒక రకంగా ఎన్టీఆర్ 1982లో క్రియేట్ చేసినటువంటి వేవ్కి దగ్గరగా ఉంది ఇది. ఆ రోజు కూడా మీరు అనుకుంటా, అప్పుడు బహుశా మీకు ఊహలేదు, ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఎన్టీఆర్ గారు చాలా లైట్గా తీసుకున్నారు. అసలు ఆయనకి రాజకీయాల అనుభవం లేదు, జనంలో ఆయనకి రాజకీయంగా అసలు వాళ్ళు ఛానలైజ్ చేసుకోగలుగుతారా, ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకోలేరని కూడా అనుకున్నారు. కానీ ప్రజా వెల్లు వచ్చినప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ క్యాండిడేట్స్ ఎన్ని క్వశ్చన్ కాదు. ఆయన అప్పుడు ఇచ్చినవన్నీ కొత్త వాళ్ళకి ఇచ్చినా కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ నిజంగానే వాళ్ళు అనుకున్నంత యంత్రాంగం వాళ్ళకి లేదు. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళి ఓట్లు వేసి బట్టే కదా అంత వేవ్ వచ్చింది. ఇవాళ టీవీకి కూడా అదే పరిస్థితి. ఎందుకు వీళ్ళు అవకాశాన్ని ఇవ్వకుండా ఒక రాజకీయ వ్యూహ ప్రకారం అడ్డు పెడుతున్నారా అనే భావన కలిగింది. ఇప్పుడు ఈ వామపక్షాలు కూడా ఒక క్లారిటీకి రావటం అనేది కూడా ఒక అభినందనీయమైన పరిణామం. ఎందుకంటే వామపక్షాలు కూడా గత చాలా కాలంగా డిఎంకేతో పొత్తులో ఉన్నాయి. వాళ్ళు ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే విజయ్ ఇది ఎంతవరకు ఈ వేవ్ నిలుస్తుంది నిలవద్దని కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ పార్టీల చుట్టూతో తిరిగి ఒక వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన ఎక్కడ ఎక్కువ. కాకపోతే ఇప్పుడు గతంలో లాగా కరుణానిధి లేడు, జయలలిత గారు కూడా లేదు, ఎంజీఆర్ కూడా లేడు. కానీ ఇప్పుడు విజయ్ ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఈ ఒక రకంగా ఎంజీఆర్ ఎలాంటి ఆకర్షణతో వచ్చాడో ఈయన విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీ వచ్చింది. అదే తరహాలో కనుక ఆయన కొనసాగితే ఒక జూనియర్ ఎంజీఆర్ లాగా కూడా అయ్యే అవకాశం ఉంది, తను కనుక అన్నిటినీ నిలబెట్టుకోగలిగితే ఆయన ఇచ్చిన హామీలని. థ్యాంక్ యూ సతీష్. మన వీక్షకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.